ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఏకాంత ప్రార్థనకు వచ్చాను. ప్రభుతో మాట్లాడటానికి, ఆయనతో ఈ రాత్రి ఆయన దర్శించడానికి ఈ ఆదివారం అమావాస్య రోజు ఏకాంత ప్రార్థనకి ఉదయం ఆరాధన అని చూసుకొని మరి ప్రభు సన్నిధిలో మాట్లాడటానికి, ఆయన చిత్తం జరిగించడానికి ఈరోజు నేను ఈ స్థలానికి వచ్చాను కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. దావీదు ఒక మాట అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన అపాయమునకు భయపడనన్నాడు. కనుక ఈ సముద్ర తీర ప్రాంతంలో ప్రభుతో మాట్లాడటానికి, చక్కగా దేవుని దగ్గర గడపడానికి గొప్ప అవకాశం దేవుడు నాకు కలిగించాడు. రాత్రి కొన్ని బలహీనతలు విడుదలవటం కోసం, కొన్ని పేటముళ్ళు విడుదలవటం కోసం నా ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఈ స్థలానికి వచ్చాను. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం, అనేకులకు అర్థం కాని విషయం. రోజు ఒక పోరాటం. మరి దేవుని చిత్తంలో గొప్ప కార్యం చూడాలని సేవకుడు ప్రయాసంతో ఆదివారం అంతా ఆయన పనిచేసి ఈరోజు బిడల పని చేయటం కొరకు ఈ సేవకుడు ఆయన కాడి తీసుకొని స్థలానికి వచ్చాడు. ఏకాంత ప్రార్థనలో ఇదంతా కూడా ఒక రేవుగా చేసుకొని ఈ ప్రాంతంలో ప్రార్థన చేయటానికి, ఆయన అనుకూలపరచబడటానికి, ఈ సముద్ర తీర ప్రాంతంలో ప్రభుకు మహిమార్థకరంగా గొప్ప కార్యాలు చూడటానికి దేవుడు ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. గనక ప్రభునందు ప్రియులరా, నా ఆలోచనలు మీ జీవితంలో కూడా రావాలని కోరుకుంటున్నాను. నా తలంపులు మీ మధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి నేను చేసిన ప్రార్థన మీరు కూడా చేయాలని, దేవుని చిత్తంలో మీరు కూడా నడవాలని, గొప్ప కార్యాలు చూడాలని ఆశపడుతున్నాను. సేవకుడిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు బాగుండాలని. నేనేమైపోయినా పర్లేదు, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలనేదే నా లక్ష్యం. ఈ రాత్రి దేవునితో మాట్లాడటానికి, కొన్ని పేటముళ్ళు విడుదలవటం కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కనుక మీ కొరకు ప్రార్థన చేసి ఈ రాత్రి దేవుని చిత్తమై దేవుడు నన్ను ఉంచితే తెల్లారి మరి ఇంకొల్లు పర్యటన ప్రారంభిస్తాను. మంచిది.